హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ ఫ్రెండ్స్ బై మమ్మలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. సో ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారుగా, ఏదో వెరైటీ చేస్తున్నారు. నేను పాపను తీసుకొని అయితే మా పిన్ని గారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అదే మా ఆడపడుచు వాళ్ళ అత్తయ్య ఇంటికి. సో మేము వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళాము. ఇంకా అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉండేసరికి కొద్దిసేపు ఆంటీ సంజు ప్రజెన్స్ కనిపించలేదు. ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారా అని వెళ్ళి చూసేసరికి కిచెన్లో ఏదో వెరైటీ ట్రై చేసేస్తున్నారు. అది ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. సో అందుకని ఫస్ట్ నుంచి వీడియో తీయలేకపోయాను. సరే ఏం చేస్తున్నారు అని అంటే సర్ప్రైజ్ అన్నారు. కానీ వెళ్ళి చూసేసాను కదా, చెప్పాలని చెప్పారు. అవి చికెన్ నగెట్స్ అంట. నేను పేరు వినడం తప్ప ఎప్పుడూ చూడలేదండి. చూసినట్టున్నాను కానీ టేస్ట్ చేయలేదు. సో ఇంట్లో కూడా అవి కూడా రెస్టారెంట్లో అట్లా కేఎఫ్సీలో వాటిలోనే దొరుకుతాయి అనుకున్నాను, కానీ ఇంట్లో కూడా చేయొచ్చు అని నాకు తెలియదు. సో సరే ఇంట్లో చేస్తున్నారు కదా, ప్రాసెస్ ఏంటో తెలుసుకుందామని చెప్పి ఆంటీని అడిగితే చూస్తూ ఉండు. దీని ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ చికెన్ని ఏం చేశారు నాకు కూడా కరెక్ట్గా తెలియదండి. నేను వెళ్ళేసరికి అయితే చికెన్ మొత్తం మిక్సీ పట్టేసి పేస్ట్ చేసి ఉంది. నాకు తెలిసి దాంట్లో సాల్ట్ వేసి ఇంకా టర్మరిక్ వేసి ఉడికించి మిక్సీ చేశారు. సమ్ ఏదో చేశారు. ఆ తర్వాత దానిని మన ఎగ్ కొట్టినది ఉంటుంది కదండి, ఆ ఎల్లో వైట్, ఆ మిక్స్లో దాన్ని డిప్ చేసేసి తర్వాత మన బ్రెడ్ ఉంటుంది కదండి, ఆ బ్రెడ్ మిక్సీ పట్టేసి ఆ పౌడర్లో ముంచుతున్నారనమాట. అలా ముంచిన దానిని ఆయిల్లో బ్రౌనిష్ రెడ్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేస్తున్నారు. ఒక సైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసి ఇంకో సైడ్ కూడా ఫ్రై చేస్తున్నారు. నేను చూసింది చెప్తున్నా అంతే అండి, ఇదే కరెక్ట్ వే అని కాదు. మీకు కూడా తెలిసే ఉంటుంది కదండి చికెన్ నగెట్స్ ఎలా చేసుకుంటారో. సో మీ ప్రాసెస్ ఏంటో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం అలా ట్రై చేస్తాము. సో అలా చేసిన తర్వాత ఫస్ట్ గెస్ట్ లాగా వచ్చాం కదా అని చెప్పి మాకే పెట్టారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్ చెప్పాను కదండి, ఆంటీ ఫిష్ బిర్యానీ కానీ దమ్ బిర్యానీ ఇంకా అవన్నీ బిర్యానీలు అన్నీ ఇరగదీసేస్తారు. ఇంకా వాళ్ళ అబ్బాయి కూడా చాలా బాగా చేస్తాడు. ఇద్దరు వంటలు అసలు చంపేస్తారు. ఆంధ్ర వాళ్ళ వంటలు, గోదావరి వాళ్ళు ఎస్పెషల్లీ గోదావరి వాళ్ళ వంటలు ఎలా ఉంటాయి అక్కడ చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా దానిని ఒక ప్లేట్లో వేసి టొమాటో సాస్ ఇంకా మైనస్ ఏదో అంటారు కదండి, నాకు అవన్నీ సరిగ్గా తెలీదు. సో అది వేసి ఇచ్చారు. తింటుంటే ఉంది అసలు సూపర్ టేస్ట్ అయితే చాలా బాగుంది. సరే నేను ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వెళ్ళాను కదా అని మళ్ళీ ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి దానిని ఫస్ట్ నుంచి ఒకసారి అలా వీడియో కవర్ చేశాను. సో మీరు కూడా ఒకసారి ఆ వీడియో చూసి ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ. మీకు కూడా నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్ అయితే ఫాలో అవ్వకండి. నాకు సగం తెలిసి సగం తెలియని చెప్పాను. మీరు వేరేది ఏదైనా చూసుకొని వీడియో మీకు నచ్చినది అందులో ట్రై చేయండి. ఓకేనా? సో ఒకసారి చూసేయండి మొత్తం ప్రాసెస్ ఏంటో. బాగుందా? ఓయ్ నో